హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజియన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మళ్ళీ మీ ముందుకి సరికొత్త ఎస్బీఐ నుంచి లేటెస్ట్‌గా బ్యాంక్ రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. సో, మీకు ట్రైనింగ్‌లో కూడా అయితే మీకు 19,900 దాకా అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఒకేసారి మీకు 90,000 దాకా అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది మనీ అనేది. సో, మీకు ఎవరైనా సరే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ అందరూ. సో, ఎస్బీఐ యూత్ ఫెలోషిప్ జాబ్‌లకైతే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఇండియన్ సిటిజన్స్ అందరూ. సో, ఎవరైతే ఈ సంబంధించిన జాబ్స్ కోసం అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరిదాకా చూసి వెంటనే అయితే ఆన్‌లైన్‌లో అప్లై చేయండి. ఎలా అప్లై చేయాలో కూడా అయితే చెప్తాను కాబట్టి చివరిదాకా చూడండి. అండ్ మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్. దాని లింక్ అయితే కామెంట్ బాక్స్‌లో ఉంటుంది, పిన్డ్ కామెంట్‌లో. సో, అది క్లిక్ చేసి వెంటనే అయితే ఇప్పుడే జాయిన్ అవ్వండి. అండ్ మీరు గనుక ఈ వీడియోని ఇక్కడి దాకా చూసినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ కంటెంట్ అనేది ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. అండ్ మీకు ఇంకా ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్‌ని అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఈ వీడియోని అయితే చూడండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే ఎస్‌బీఐస్ వాళ్ళకి సంబంధించిన యూత్ ఫర్ ఇండియాకి సంబంధించిన యూత్ ఫెలోషిప్స్ ప్రోగ్రామ్స్ అయితే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే ఎస్‌బీఐ వాళ్ళకి సంబంధించి ఫెలోషిప్ ప్రోగ్రామ్ అన్నమాట ఇది. సో, ఇక్కడ మీకు ఫెలోషిప్ సపోర్ట్ చూసినట్లయితే అంటే మీకు అలవెన్సెస్ చూసినట్లయితే మీకు స్టార్టింగ్ మంత్లీ అలవెన్సెస్ అయితే ₹16,000 అయితే మీకు ఉండడం జరుగుతాయి డ్యూరింగ్ ద ప్రోగ్రామ్ అన్నమాట. లివింగ్ ఎక్స్‌పెన్సెస్ కోసం. తర్వాత మీకు ₹2,000 కూడా అయితే ఎక్స్‌ట్రా ఇస్తారు. దేనికంటే మీకు ట్రాన్స్‌పోర్ట్ ఎక్స్‌పెన్సెస్ కూడా. తర్వాత ఇంకో 1,000 కూడా అయితే మీకు ఎక్స్‌ట్రా అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రాజెక్ట్ రిలేటెడ్ ఎక్స్‌పెన్సెస్ కోసం. మొత్తం 19,000 పర్ మంత్ అయితే మీకు రావడం జరుగుతుంది ట్రైనింగ్‌లో. అలాగే మీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు 90,000 వరకు అయితే మీకు సక్సెస్‌ఫుల్‌గా మీరు సాటిస్ఫాక్టరీగా కంప్లీషన్ చేసిన తర్వాత ఫెలోషిప్‌ని మీకు 90,000 వరకు ఒకేసారి అయితే ఇవ్వడం జరుగుతుంది మనీ మొత్తం. సో, ఇక్కడ మీకు 3 టైర్ ఏసీ ట్రైన్ కూడా అయితే మీకు బుక్ అయితే చేయడం జరుగుతుంది. మీ ప్రాజెక్ట్ సైట్ లొకేషన్‌కి వెళ్తానికి. సో, మీకు ఫ్రీగా ఏసీ ట్రైన్ కూడా అయితే మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. సో, టికెట్ అనేది. సో, వీళ్ళ యొక్క ప్రాజెక్ట్ సైట్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడికి వెళ్ళడానికి కూడా. సో, ఇక్కడ మీకు పర్సనల్ యాక్సిడెంట్ ఇన్స్యూరెన్స్ పాలిసీ కూడా అయితే మీకు కవర్ అయితే అవ్వడం జరుగుతుంది. అలాగే అదర్ సపోర్ట్ కూడా అయితే ఉంటుందన్నమాట. లోకల్ ఎన్‌జీఓస్ స్టాఫ్ సపోర్ట్ అలాగే మీకు సంబంధించిన అకామిడేషన్స్ వాళ్ళే చూసుకుంటారు. అలాగే మీకేదన్నా ప్రాబ్లమ్ వచ్చినా సరే వాళ్ళైతే మీకు గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, పార్ట్నర్ ఎన్‌జీఓ కూడా అయితే వీళ్ళు లింకప్ అయితే అవ్వడం జరుగుతుంది. సో, మీరైతే టీమ్ మెంబర్స్‌తో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే మీకైతే మెంటర్‌షిప్ బై ఎక్స్‌పీరియన్స్‌డ్ ప్రొఫెషనల్స్. సో, ఎక్స్‌పీరియన్స్‌డ్ ప్రొఫెషనల్స్‌తో అయితే మీకు మెంటర్‌షిప్ కూడా అయితే దొరకడం జరుగుతుంది. అలాగే ప్రీమియర్ ఆర్గనైజేషన్స్‌తో అయితే మీకు లింకేజ్ అయితే ఉంటుందన్నమాట. సో, ఈ ఎస్‌బీఐ యూత్ ఫెలోషిప్స్‌కి సంబంధించి. సో, ఈ ఇవి ఇన్ని ఉన్నాయి కాబట్టి ఉపయోగాలు. కాబట్టి తప్పకుండా అందరూ అప్లై చేసుకోండి. సో, ఇవైతే మనకి పర్మనెంట్ అయితే కాదు. కాకపోతే ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలనుకున్న వాళ్ళకి చాలా మంచి అవకాశం ఇది. సో, మీరు రిజిస్ట్రేషన్ అయిపోయిన వెంటనే మీకైతే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆన్‌లైన్ ఎగ్జామ్. అది కూడా ఈజీగానే అయితే ఉంటుంది. సో, మీరు డైరెక్ట్‌గా అయితే రాసేయొచ్చనమాట ఆన్‌లైన్‌లోనే మీ ఇంటి దగ్గర కూర్చొని. సో, ఇక్కడ మీకు ఆన్ బోర్డింగ్ చూసినట్లయితే మీకు మీరు స్టేజ్ 1లో అప్లై చేసేసిన తర్వాత సో, అంటే స్టేజ్ 1 ఆన్‌లైన్ ఎగ్జామ్ ఉంటుంది గదా! సో, అదైతే ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి స్టేజ్ 2 అయితే ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ. డైరెక్ట్‌గా ఇంటర్వ్యూ చేసేసి మీకైతే ఈ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ పర్సనల్ ఇంటర్వ్యూ ఎప్పుడు ఏంటనేది మీ ఈమెయిల్ ఐడీకి అయితే ఇవ్వడం జరుగుతుంది. రావడం జరుగుతుంది. సో, ఇక్కడ మీకు అప్లికేషన్ ప్రాసెస్ రివ్యూ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో, స్టేజ్ 1 రిజిస్ట్రేషన్, ఆన్‌లైన్ అసెస్మెంట్ 2 ఒకేసారనమాట. రిజిస్ట్రేషన్ అయిపోయి ఆన్‌లైన్ అసెస్మెంట్ అయితే రాయాల్సి ఉంటుంది. అలాగే స్టేజ్ 2 ఏంటంటే పర్సనల్ ఇంటర్వ్యూ. సో, మీకు రిజిస్ట్రేషన్, ఆన్‌లైన్ అసెస్మెంట్ అయిపోయిన తర్వాత దాన్ని బట్టి మీకైతే పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఎప్పుడు ఏంటి అనేది మీ ఈమెయిల్ ఐడీకి అయితే రావడం జరుగుతుంది. 2025కి సంబంధించి ఈ ఓపెనింగ్స్ అన్నమాట ఇవి. ఎస్‌బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ అని చెప్పి. సో, ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే మీరు ఎలాంటి బ్యాచిలర్స్ డిగ్రీ చేసినా మీరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. అంటే బీఏ, బీఎస్సీ, బీకామ్, బీబీఏ లేకపోతే బీసీఏ, బీ ఫార్మసీ, బీ ఆర్కిటెక్చర్, బీటెక్ ఎలాంటివి చేసినా బ్యాచిలర్స్ డిగ్రీ మీరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీ బ్యాచిలర్స్ డిగ్రీ 1 అక్టోబర్ 2025 లోపలైతే మీరు కంప్లీట్ అయ్యి ఉండాలి. అంటే మీకు సర్టిఫికేట్ అయితే వచ్చుండాలి. సో, 1 అక్టోబర్ దాకా ఉంది కాబట్టి ఈ ఇయర్ 2025లో పాస్డ్ ఔట్ అయ్యే వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 21-32 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేయొచ్చనమాట. సో, కాబట్టి త్వరగా అయితే అప్లై చేసుకోండి. ఎవరు మిస్ అవ్వద్దు. సో, ఇక్కడ మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అప్లై చేయాలంటే మీకు అప్లై లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. అలాగే మన డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటుంది. సో, అప్లై లింక్ క్లిక్ చేసినట్లయితే మీకు వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అప్లై చేయడానికి.
ఇదైతే వీళ్ళకి సంబంధించిన ఎస్‌బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్స్‌కి సంబంధించిన వెబ్‌సైట్ అన్నమాట. సో, ఆ లింక్ క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మీరు క్రిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీ ఈమెయిల్ ఐడీ అని ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీరిక్కడ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. అలాగే అంటే మీ ఫస్ట్ నేమ్ అంటే నార్మల్ నేమ్ అనమాట. లాస్ట్ నేమ్ అంటే ఇంటి పేరు. లేకపోతే నార్మల్‌గా మొత్తం ఒకే చోటైతే చేసేయొచ్చు. సో, ఇక్కడ మీ ప్రైమరీ నంబర్ అంటే మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. అలాగే మీ ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేయండి. తర్వాత దిస్ ఈజ్ మై వాట్సాప్ నంబర్ అండ్ ఆథరైజ్ ఇట్ యూజ్ ఫర్ కమ్యూనికేషన్ పర్పస్. ఒకవేళ మీరు ఇచ్చే ప్రైమరీ నంబర్ ఏదైతే ఉంటుందో మొబైల్ నంబర్ అదే గనుక మీ వాట్సాప్ నంబర్ ఏదైతే సో, ఇక్కడ టిక్ బాక్స్ మీద టిక్ చేయండి. అలాగే ఒకవేళ కాకపోతే వాట్సాప్ నంబర్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వండి. తర్వాత ఒక పాస్‌వర్డ్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో, ఒక క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, స్పెషల్ క్యారెక్టర్ నంబర్ అన్నీ ఉండేట్టు చూసుకోండి పాస్‌వర్డ్‌లు. సో, అవన్నీ ఉన్న తర్వాత వెరిఫై అయితే క్లిక్ చేయండి. వెరిఫై అయిపోయిన తర్వాత మీ ఆల్టర్‌నేట్ నంబర్ కూడా అయితే ఇవ్వండి. ఆల్టర్‌నేట్ ఈమెయిల్ కూడా ఉంటే ఇవ్వండి. లేకపోతే అవసరం లేదు. సో, ఇక్కడ మీరు వెన్ వర్ యూ బోర్న్ అని ఉంటుంది. సో, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ క్యాలెండర్‌లోంచి చూజ్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మీ జెండర్ ఎంటర్ చేయండి. తర్వాత మీ మ్యారిటల్ స్టేటస్ మీ మ్యారీడ్ అయ్యారా? నాట్ మ్యారీడా? సింగిలా? అని ఉంటుంది. సో, మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని పెట్టండి. లేకపోతే సింగిల్ అని పెట్టండి. తర్వాత సిటిజన్‌షిప్ మీరు ఇండియనా అంటే ఇండియన్ అని పెట్టండి. సో, వేర్ డు యూ కరెంట్‌లీ రిసైడ్? సో, మీరెక్కడ ఇప్పుడు ప్రెజెంట్ అడ్రెస్ ఏంటి అని అడుగుతున్నారు. సో, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ మీకు సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ మీకేమన్నా ఉన్నాయా అని అడుగుతున్నారు. ఉంటే ఇవ్వండి. లేకపోతే అవసరం లేదు. సో, విచ్ లాంగ్వేజెస్ డు యూ ఫీల్ మోస్ట్ కంఫర్టబుల్? మీకొచ్చిన లాంగ్వేజెస్ ఏంటో అవైతే ఇక్కడ సెలెక్ట్ లాంగ్వేజ్ క్లిక్ చేసి మీ లాంగ్వేజ్ అయితే తెలుగు అందరికి వచ్చు కాబట్టి తెలుగు పెట్టండి. తర్వాత ఇంగ్లీష్ చాలా మందికొస్తుంది కాబట్టి ఇంగ్లీష్ కూడా పెట్టండి. సో, మీకు ఒకవేళ ఇంగ్లీష్ రాకపోతే తెలుగు ఒకటే పెట్టండి. తర్వాత ఇక్కడ మీకు స్పీక్, రీడ్, రైట్ ఈ 3 రావాలన్నమాట. సో, ఈ 3 అయితే టిక్ బాక్స్ మీద టిక్ చేయండి. తర్వాత ఇంకా మీకేదైనా లాంగ్వేజ్ వచ్చినట్లయితే యాడ్ లాంగ్వేజ్ చేసుకొని కొంతమందికి ఉర్దూ వస్తుంది. కొంతమందికి కన్నడ వస్తుంది. కొంతమందికి హిందీ వస్తుంది. సో, ఇలా యాడ్ లాంగ్వేజ్ కూడా అయితే చేసుకోవచ్చన్నమాట. సో, ఇక్కడ మీకు యాక్సెసిబిలిటీ అండ్ ఈక్వల్ ఆపర్చునిటీ పాలిసీ అని చెప్పి ఇచ్చారు. సో, ఇవన్నీ ఇలా ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీదైతే క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టెప్ 2 లోకైతే వెళ్ళడం జరుగుతుంది. సో, అక్కడైతే మీకు అన్ని డీటెయిల్స్ అయితే మీకు చెప్పడం జరుగుతాయి. అక్కడ క్లారిటీగా అయితే వస్తుంది. సో, ఇవన్నీ ఏసిన తర్వాత మీకు ఇదే రిజిస్ట్రేషన్ తర్వాత మీకు స్టేజ్ 1 ఆన్‌లైన్ అసెస్‌మెంట్ కూడా అయితే ఉంటుంది. సో, అక్కడ మీకు ఈ జాబ్‌కి అప్లై చేయడానికి మోటివేషన్ ఏంటి? ఎందుకు అప్లై చేస్తున్నావు? ఇలాంటి క్వెషన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో, వాటన్నిటికి అయితే మీరు ఆన్సర్ చేయండి సరిపోతుంది. ఇలా స్టేజ్ 1 అయితే మీకు కంప్లీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ అనేది. సో, మీరు ఎంటర్ చేసిన మార్క్స్ అంటే మీరు ఎంటర్ చేసిన ఆన్సర్స్ బట్టి మీకైతే స్టేజ్ 2 అంటే పర్సనల్ ఇంటర్వ్యూకైతే వాళ్ళు కాల్ చేయడం అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఇలా అయితే అప్లై చేసుకోండి. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఈ జాబ్స్‌కి తప్పకుండా అప్లై చేసుకోండి. 18 ఇక్కడ మీకు 21 ఇయర్స్ నుంచి అప్లై చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా అందరూ అప్లై చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌కి అందరికీ షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. ఒకవేళ మీకు ఈ జాబ్స్ అక్కర్లేకపోతే మన జాబ్ వీడియోస్‌లో అయితే ఖచ్చితంగా సెంట్రల్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి. సో, ఆ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.